ఒక స్టూడెంట్ దగ్గర నుంచి చిన్న పిల్లాడికి వాడికి స్కూల్కి వెళ్ళినప్పుడు మొదలైపోతుంది స్ట్రెస్ అనేది. ఇంకా అలాంటప్పుడు మీరు అన్నట్లుగా ఎర్లీగా ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఎలా ఉంటాయి? బట్ ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా వీటన్నిటికీ రిలీఫ్ ఫస్ట్ అలవాటు చేసుకోవాల్సింది యోగా అనే దగ్గరికే వెళ్తుంది మళ్ళీ ఈ పాయింట్. ఓకే, అయితే ఒక బేబీని పెంచే విషయంలో అంటే ఇలాంటివి అలవాటు చేయాల్సిన అవసరం ఎంత ఉందో ఆడియన్స్కి చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి పొద్దున్నే లెగిసి ఒక మంచి ఫుడ్ పెట్టాలని చూస్తున్నారు, మంచి స్కూల్ చూస్తున్నారు, తర్వాత మంచి కాలేజ్, మంచి జాబ్, ఇవి చూస్తున్నారు. అసలైంది ఫస్ట్ బెస్ట్ హెల్త్, ఇది ఒక్కటి సైడ్ ట్రాక్ అయిపోయింది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ అవేర్నెస్ తల్లిదండ్రుల దగ్గర రావాలండి. చూడండి, వాళ్ళు దే ఆర్ జస్ట్ రన్నింగ్ బ్యాక్ బిహైండ్ ద వాళ్ళ లైఫ్ అలా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకుంటున్నారే తప్ప వాళ్ళ హెల్త్ బాగుండాలి అని. అఫ్ కోర్స్ ఏ మదర్ అయినా ఏ ఫాదర్ అయినా వాళ్ళు హెల్తీగా ఉండాలని అనుకుంటారు, బట్ దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్. వాళ్ళకి అవేర్నెస్ తల్లిదండ్రులే చెప్పాలి, మీరు ఈ రకమైన ఫుడ్ తినాలి. ఫస్ట్ తల్లిదండ్రులే బయట పోయి తింటుంటే పిల్లలు ఎలా ఫాలో అవుతారని చెప్పండి. తెల్లారిస్తే బిస్కెట్ ప్యాకెట్లు ఇంట్లో ఉంటాయి, ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. బ్రెడ్ బటర్, ఓకే, అండ్ పిజ్జాస్ వాళ్ళే ఇన్వైట్ చేసినప్పుడు పిల్లలు ఎలా అవాయిడ్ చేయగలుగుతారు? సో ఫస్ట్ తల్లిదండ్రులే చెప్పాలి, వాళ్ళు ఫాలో అయితే ఆటోమేటిక్ గా. ఇప్పుడు మగ పిల్లలకు ఎవరిని అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫాదర్స్ ని హీరోగా అనుకుంటారు ఎవరైనా కూడా. అలాగే వాళ్ళు ఎలా చేస్తారో వీళ్ళు వాళ్ళని చిన్నప్పటి నుంచి ఇమిటేట్ చేస్తుంటారు, మదర్ని ఫాదర్ని. వాళ్ళని సరిగా ఉన్న తర్వాత వీళ్ళకి అసలు చెప్పాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ మన తల్లిదండ్రులకే వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు సరిగ్గా ఉన్నారనుకోండి, ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర, తినే ఆహార పదార్థాల దగ్గర, అన్నిటి దగ్గర వీళ్ళు సరిగ్గా ఇలా తినాలి ఇలా అని వాళ్ళు సరిగా పెడుతూ ఉంటే డెఫినెట్లీ వీళ్ళకి అలవాటు అయిపోతుంది. సో వాళ్ళే ఫస్ట్. అయితే ఫస్ట్ పిల్లల్ని ఊరుకోబెట్టాలన్నా, లేకపోతే వాళ్ళని గొడవ చేయకుండా అల్లరి చేయకుండా ఉండాలన్నా ఫస్ట్ పేరెంట్స్ ఏదో ఒక ఫుడ్ అనేది అలవాటు చేయడం, లేకపోతే ఇది తినో డైవర్షన్ కూడా కావచ్చు. ఒక చాక్లెట్ ఇవ్వడం కానీ, ఒక బిస్కెట్ ఇవ్వడం కానీ, ఇలాంటివి. అసలు బిస్కెట్ పెట్టిన తల్లిదండ్రులు లేరు, చాక్లెట్ అలవాటు చేయని వాళ్ళు లేరు. వాళ్ళకి 1 year నుంచి వాళ్ళు బయట చేయడం వచ్చిందంటే పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాక్లెట్ ఇప్పుడు ఎలా తయారైందంటేనండి, నువ్వు ఇది హోంవర్క్ చేస్తే నీకు ఒక చాక్లెట్ ఇస్తా అని చెప్తుంది మదర్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా కూడా. అలా కాకుండా మనం ఇంట్లో కొన్ని తయారు చేసినవి చాక్లెట్ అని చెప్పకుండా, ఇంట్లో మెనీ థింగ్స్ ఆర్ దేర్. స్నాక్స్ తయారు చేసుకునేవి మన అమ్మలు తాతమ్మలు ఎన్ని తయారు చేయలేదండి. అలా కొన్ని తయారు చేసి వీళ్ళు అది ఇస్తా అని చెప్పారనుకోండి, అది అలవాటు. ఓహో చేస్తే ఇది ఇస్తారు అని. అలా మనం చాక్లెట్ ఇస్తాను, లేదా సినిమాకి తీసుకెళ్తాను, లేదా పిజ్జా తెప్పిస్తాను, అలాంటి అవాయిడ్ చేసేసి కొన్ని మన సహజ లైక్ హై లెవెల్లో వాళ్ళు హై లెవెల్ అనుకుంటున్నారండి. ఇట్స్ హై ఇల్ హెల్త్ లెవెల్. అది సూపర్ సూపర్. అది వాళ్ళకి మనం అలవాటు చేసిస్తున్నాం. ఇల్ హెల్త్ని ఇలా ఉంటే ఇల్ హెల్త్ వస్తుందని చెప్పట్లేదు, అలా ఫాలో అవ్వండి అని చెప్తే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్పడమే, నాన్న నువ్వు ఇది తింటే బాగుంటుంది నీ హెల్త్, సో నీ స్కూల్కి చక్కగా వెళ్తావు, నీకు మంచిగా చదువుకుంటావు, నీకు మంచిగా మార్కులు వస్తాయి, అలా చెప్పొచ్చు. నువ్వు ఈ ఫుడ్ రోజు తింటుంటే అని. అలా చెప్పకుండా నాన్న నువ్వు ఈరోజు హోంవర్క్ ఫాస్ట్ చేస్తే నేను చాక్లెట్ ఇచ్చేస్తాను అంటే వాడు అదే అలవాటు అయిపోతుంది వాడికి. సో అలాంటివి అవాయిడ్ చేయాలి తల్లిదండ్రులు. ఫస్ట్ తల్లిదండ్రులు సరిగ్గా ప్రిపేర్ చేస్తే చిన్నప్పటి నుండి మనం చూడండి, ఏమి మోల్డ్ చేసిన పిల్లల్ని అప్ టు 10 years వరకేనండి. తర్వాత ఎవరు మన మాట వినరు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఏ హ్యాబిట్ అయినా కూడా. సో 10 years లోపు అన్ని మనం మోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ మననే చూస్తూ ఉంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళనే చూస్తూ ఉంటారు. వాళ్ళు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో చెప్పారనుకోండి, వాళ్ళు జెమ్స్ గా తయారవుతారు, వాళ్ళు హెల్దీగా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు పిల్లలు అంటే అందరూ కలిసి స్కూల్లో ఇంతమంది ఉంటారు, ఇక్కడ పేరెంట్స్ రేస్ చేసే విషయం ఏం కనిపిస్తుంది అంటే, సరే మనం చెప్పినట్టుగా ఇంత బాగా అరేంజ్ చేస్తాం, ఆ పిల్లాడు ఎవడో తింటారు, వీళ్ళని మేము కంట్రోల్ చేయలేము, అవి కావాలి అంటారు. ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి ఏమైనా దారి ఉందా? అంటేనండి, స్కూల్స్ లో ఫస్ట్ కొన్ని స్కూల్స్ లో చేంజెస్ తీసుకురావాలి వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని స్కూల్స్ లో వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ప్రొవైడ్ చేసే దగ్గర వాళ్ళు కొద్దిగా టేక్ కేర్ చేయాలి. ఇలా హెల్దీ ఫుడ్ని ఇవ్వడము, వాళ్ళకి స్నాక్స్ జంక్ ఫుడ్ అలాంటివి కాకుండా. అలాగే ఇప్పుడు కొన్ని చిన్న లో క్లాస్ స్కూల్స్ ఉంటాయి, కొన్ని వీ కెనాట్ కాల్ లో క్లాస్, బట్ యావరేజ్ లైక్ అందరూ వెళ్ళే జనరల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు రాగి జావాలు ఇస్తున్నారు. అలాంటివి వెరీ గుడ్ అండి. దట్ ఈస్ రోజు రాగి జావా తాగడం అనేది ది బెస్ట్ డ్రింక్ అది యాక్చువల్లీ. ఓకే, కానీ అది ఎవరు చేయట్లేదు. గవర్నమెంట్ స్కూల్స్ ఇస్తున్నారు కానీ వీళ్ళు
తాగే వాళ్ళు తాగుతున్నారు, తాగని వాళ్ళు అలాంటివి బాగా ఫాలో అవ్వడం మంచిది. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు పిల్లలందరూ ఇప్పుడు అది క్వశ్చన్ మీరు అడిగింది. ఇప్పుడు ఒక పిల్లోడు ఏదో సమ్ పిజ్జా తెచ్చుకుంటాడు, ఇంకోటి సో డెఫినెట్లీ నాకు అది కావాలి, ఈ రోజు మా ఫ్రెండ్ తెచ్చుకున్నాడు. అప్పుడు ఏంటి, తల్లిదండ్రులు వాళ్ళని సంజాయించాలి. దే హ్యావ్ టు లైక్ కన్విన్స్ ద కిడ్, అది తింటే ఇదైతుంది అని మనం చెప్పాలి. దాని కన్సిక్వెన్స్ ఏంటి, అలాంటిది ఎందుకు తినకూడదు ఏంటి అని. చూడండి, వన్స్ ఏ వైల్ హ్యావింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్, బట్ షుడ్ నాట్ హ్యావ్ రెగ్యులర్లీ. దట్ ఈస్ ఓకే ఓకే. దాట్ అలా మనం కొద్దిగా చెప్పాలి. ప్లస్ స్కూల్స్ లో ఇప్పుడు చూడండి, మన బాక్స్ లో పెట్టించే వాడికి ఇప్పుడు చూడండి, రాగి తీసుకోండి, రాగి పౌడర్ తోనే నంబర్ ఆఫ్ స్నాక్స్ మనం తయారు చేయొచ్చు. రాగి, సజ్జలతో నంబర్ ఆఫ్ స్నాక్స్, జొన్న, ఎందుకంటే చాలా మంచివి, హెల్తీ చాలా. వీటితో స్నాక్ చేసి డిఫరెంట్ రోజు ఒక స్నాక్ చేసి ఇవ్వండి. వాడు అప్పుడు ఏమీ అడిగాడు అవుట్ సైడ్ పిల్లవాడు. అలాంటి వాళ్ళకి బాక్స్ లో పెట్టి ఇవ్వండి. చేయడానికి వీళ్ళకి బద్ధకము, ప్లస్ టైం లేదనుకుంటారు, ఇన్స్టెంట్ గా బయట నుంచి కొనుక్కొస్తారు. వాళ్ళు ఏం ఆయిల్స్ యూజ్ చేస్తారో తెలియదు కదా. సో డెఫినెట్లీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అదే మనం ఇంట్లో చాలా ఉన్నాయి, రాగులు, జొన్నలు, సజ్జలు, ది బెస్ట్. అవన్నీ వాటితో ఎన్నో రకాల స్నాక్స్ చేయొచ్చు. అలాంటివి చేసి ఇవ్వండి, పిల్లలకు పెట్టండి బాక్స్ లో. రాగి జావ మాల్ట్ కలిపి ఇవ్వండి వాడికి, ఒక మంచి బాటిల్లో పోసి ఇచ్చారనుకో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో మెనీ వేస్ ఆర్ దేర్ ఈవెన్ ఇన్ ద ఫుడ్ ఆల్సో.